హాయ్ ఫ్రెండ్స్, నియోపోలిస్ కోకాపేటకి అత్యంత దగ్గరలో ఒక విల్లా 1.4 సిఆర్లోనే మీకు అవైలబుల్ ఉంది. కోకాపేట నియోపోలిస్ ఏరియాలో ఈరోజు అపార్ట్మెంట్ల ధరలే 4-5 కోట్లకి పైనే ఉంది. అపార్ట్మెంట్స్ హైరేజ్ అపార్ట్మెంట్స్ అవడం వల్ల ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, వాల్యూ పెరుగుతుందా, ఇలాంటి భయాలు కొంతమందికి ఉంటుంది. కొంతమంది తెలివైన ఇన్వెస్టర్స్ అపార్ట్మెంట్ బదులు ఇండిపెండెంట్ హౌస్ విల్లా కొనుక్కుంటే బాగుంటుంది అనుకుంటారు. కానీ నియోపోలిస్ కోకాపేట సంబంధించి ఆ ఏరియాలో ల్యాండ్ దొరకడం కష్టం అండ్ ఈ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ విల్లాస్ దొరకడం కష్టం. వాళ్ళకి అనుకూలమైన ప్లేసెస్ మోకిలా, శంకరపల్లి ప్రైమ్ ఏరియాలో ఎంఆర్ఓ ఆఫీస్ బస్ స్టాండ్కి దగ్గరగా ఉన్న ఏరియాలో ఒక విల్లా ప్రాజెక్ట్ మనకు వచ్చింది. అన్ని అప్రూవల్స్ ఉన్న ఈ ప్రాజెక్టు మీకు విల్లా కాస్ట్ 1.4 సిఆర్తో స్టార్ట్ అవుతా ఉంది. ఇది బోత్ రెసిడెన్షియల్ పర్పస్ ఇల్లు చూసే వాళ్ళకి, తర్వాత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది. ఒక 3-4 ఇయర్స్ వెయిట్ చేయగలిగితే మినిమం డబుల్ ట్రిపుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఈ ప్రాజెక్ట్ లో ఉంది. ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ లేదా ఇండిపెండెంట్ రెసిడెన్షియల్ పర్పస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో లేదా కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ని చెక్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. చాలా మంది మార్కెట్ సంబంధించి ప్రతిసారి డిఫరెంట్ పాయింట్లతో మాట్లాడుతూ ఉంటారు. అపార్ట్మెంట్ చెప్తే రేట్లు ఎంత పెరిగిపోయేవి, ఫ్యూచర్లో పెరుగుతుందా పెరగదా, లేదా ఈ రేట్లో కొనడం కరెక్ట్ కాదని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంత వాల్యూలో అపార్ట్మెంట్ మేము ఎందుకు కొనుక్కోవాలి కూడా అంటూ ఉంటారు. మరి దూరంలో అంటే ఒక అరగంట గంట జర్నీ చేస్తే మీకు తక్కువ బడ్జెట్లో మంచి విల్లాస్ దొరుకుతాయి కదా, మరి అవి కొనుక్కోవచ్చు కదా. దానికి కూడా మనం పాయింట్లు లాగుతాం. అంటే మనకి అపార్ట్మెంట్లు తక్కువ రేటుకి దొరికిపోవాలి, కానీ మనము ఒక 30 మినిట్స్ 1 అవర్ మాత్రం ట్రావెల్ చేయలేము. ఇది ఎంతవరకు కరెక్ట్? అపార్ట్మెంట్ G+50 G+60 ఫ్లోర్స్ అవసరమా అనే వాళ్ళు కొంతమంది, G+50 అయితే అక్కడ మనం ఉండగలమని చెప్పి డౌట్లు కొంతమందికి. మరి మీరెందుకు 1 అవర్ జర్నీలో వేరే దగ్గర ఎందుకు ఉండట్లేదు? ఫ్యూచర్లో ఎప్రిసియేషన్ వస్తుందని కూడా విల్లా కన్నా అపార్ట్మెంట్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారు? ఇవన్నీ మీకు మీరే క్వశ్చన్ చేసుకోవాలి. మార్కెట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అది తీసుకోవాలా తీసుకోకూడదా అనేది వాళ్ళ ఇండివిజువల్ చాయిస్ మీద ఆధారపడి ఉంటుంది. నేను ఎప్పుడూ కూడా విల్లాస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాను. అపార్ట్మెంట్ అనేది వాళ్ళ ఇండివిజువల్ చాయిస్.